నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించారు. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మ్యామ్, ఎప్పుడులాగే మనకి ఈ మంత్ ఏప్రిల్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? రాశి ఫలితాలు మాట్లాడుకోవాలి. ఎప్పటికైనా సరే రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు మనం గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచార రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈసారి ఏప్రిల్లో మనకి తెలుసు సన్ ఎగ్జాల్టేషన్కి వస్తారు, అందరికీ తెలుసు. అలాగే మూన్ ఎగ్జాల్టేషన్ అయినప్పుడు మనకి అక్షయ తృతీయ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అది ఎగ్జాక్ట్గా డేట్ నాకు ఇంకా చూడలేదు కానీ బట్ జనరల్గా చూసాము అంటే కొన్ని మంచి రోజులు ఉంటాయి, కొన్ని అంత మంచి రోజులు అనేవి ఉండవు అనమాట. అది కూడా కొన్ని రాసుల వరకు చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వరకు అంత బాగుండదు. బట్ జనరల్గా చూసాము అంటే ఎక్కడెక్కడ ఏ రాసుల్లో ఏ ప్లానెట్స్ ఉన్నాయో ఏ మూమెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ అంటే గోచరం రీత్యా ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకునేది శనీశ్వరుడు గురించి మాట్లాడుకుంటాం. శని ఏమో మనకి మీనంలో ఉన్నారు, మీన రాశిలోనే ఉంటున్నారు ఈ నెలంతాను. సన్ కూడా ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ మనకి మీనంలో ఉన్నారనమాట. ఆయన ఏంటంటే ఏప్రిల్ 14th మూవ్ అవుతున్నారు, అంటే ఎగ్జాల్టేషన్ పాయింట్కి వెళ్తున్నారు, అంటే మేష రాశికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే మార్స్ కూడా మీనంలోనే ఉన్నారు. మనం మాట్లాడుకున్నాం అంటే గ్రహ కూటమి అవుతోందని మాట్లాడుకున్నాం. అలాగే కుంభంలో అయింది, ఇప్పుడు మీనంలో అయింది, తర్వాత ఇప్పుడు మేషానికి వెళ్ళబోతున్నారు. మార్స్ ఏప్రిల్ 2కి వెళ్తున్నారు అనమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ అండ్ కమర్షియల్ ప్లానెట్ మనకి తెలుసు మెర్కురీ అయ్యారు, అంటే బుధుడు కూడా మనకి ఏంటంటే ఏప్రిల్ 11కి ఆయన ఏంటంటే మేషానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది శుక్రుడు మనకి తెలుసు టువర్డ్స్ ఎండ్ ఆఫ్ మార్చ్ ఏమో మనకి మేషానికి వెళ్ళారనమాట. ఆయన ఏప్రిల్ 19కి వృషభానికి వెళ్తున్నారు. జూపిటర్ అంటే మంచి గ్రహం, మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చే గ్రహం, మంచి చేసే గ్రహం మనకి జూపిటర్ అయ్యారు. ఆయన ఏంటంటే మనకి ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. ఆయన అక్కడే ఉంటున్నారు, అంటే ఈ మంత్ అంతా జూన్లోనే ఆయన మారుతున్నారు అనమాట, అంటే ఎగ్జాల్టేషన్ పొజిషన్కి వెళ్తున్నారు. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది రాహు కేతువులు. రాహు ఏమో ప్రస్తుతం మనకి కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి తెలుసు సింహంలో ఉన్నారు. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే మనం చెప్పుకునేది ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూనే ఉంటారనమాట. సో జనరల్ ప్రెడిక్షన్స్ మనం అంటే జనరల్ గోచారం మాట్లాడుకున్నాము. జనరల్గా పరిహారాలు చేయాలి అంటే కనుక నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడము, నవగ్రహ హోమాలు, నవగ్రహంకి దానాలు ఇవ్వడము చేయడం అనేది మంచిది. అలాగే ఏలినాటి శని ఎవరెవరికి ఉంది, అండ్ ఆల్సో మనం చెప్పుకోవాలి ఏంటంటే కంబషన్ ఉందన్నమాట శనికి కూడాను, ఏప్రిల్ ఎండ్ వరకు ఉంది. కంబషన్ అంటే ఏంటంటే సన్ను శని కలిసి ఉండడం అనమాట, దగ్గర ఉండడం మనం చెప్పుకోవాలి. సో ఎక్కువ కొంతవరకు స్తంభించిపోయి ఉంటారు శని కూడాను. బట్ జనరల్ గా మనం చూసామంటే ఈవెన్ మన లోక పరిస్థితి కూడా మనం చూసాము అంటే ఆందోళనకరంగానే ఉంది. సో ఇవన్నీ పోవాలి అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట. సో పరిహారాలు అందుకని మానేయకూడదు, మనం కంటిన్యూస్ గా పరిహారాలు చేస్తూనే ఉండాలి. అంటే ఏం చేయాలి అంటే ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది. బట్ జనరల్ పరిహారాలు ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే దేవి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా ప్లీజ్ దేవి పూజలు చేయండి. ఎందుకంటే శక్తికి మించింది మనకి వేరే లేరు. అంటే సో ఎవరి కుటుంబానికి వాళ్ళకి కులదేవతలు అనేవాళ్ళు ఉంటారు. సో కులదేవతల్ని మనం సేవించవచ్చు, కానీ శక్తి పూజలు చేసింది శక్తి పూజల కన్నా మించింది లేదు అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అది నేను చెప్పింది కాదు. సో శక్తి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా, దేవి పూజలు చేసేవాళ్ళు కంటిన్యూస్ గా చేయండి. ఇలాగ ఫ్రైడే చేయాలి, ట్యూస్డే చేయాలి అలా లేదు, కంటిన్యూస్ గా చేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. ఎప్పటికైనా సరే మనం పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెంచుకుంటే కొంతవరకు చెడు జరిగినా కూడా మనం నిలబడే స్థాయి అనేది మనకు వస్తుంది అనమాట. సో తప్పక ఏంటంటే ఇవన్నీ పరిహారాలు చేస్తూ అండ్ ఆల్సో ఆధ్యాత్మికంగా గ్రోత్ తెచ్చుకోవడం, దైవ చింతన ఉండడం అందరు రాసుల వారికి చాలా చాలా మంచిది అనమాట. జనరల్ గా మనం దానాలు కూడా చెప్పుకుంటాము, మనకి అన్నదానం కన్నా మించిన దానం కలియుగంలో లేదని చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఎవరికైనా ఒక పట్టెడు అన్నం పెట్టడం అంటే టైంకి 12 అంటే భోజనం టైంకి పెట్టడం అనేది ఎవరికైనా సరే పెట్టడం అనేది మంచిది. సో ఇవన్నీ మనం మాట్లాడుకునే జనరలే, ఇవన్నీ మిగతాది మన రాసుల వారిగా మళ్ళీ మాట్లాడుకుందాం. తులారాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? తులారాశి వాళ్ళకి ఈ రాశికి అధిపతి ఓన్ హౌస్కి వెళ్తున్నారు. 8th house అయినప్పటికీ బాగుంటుందని చెప్పాలన్నమాట. అదొకటి కాకుండా జూపిటర్ చూప్ అనేది, చల్లని చూప్ అనేది ఉంది. సో బ్లెస్సింగ్స్ ఉన్నాయి, తప్పక వీళ్ళు చేసే పనిలో గుర్తింపు అనేది బాగా వస్తుంది, పై వాళ్ళ మన్నన పొందే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. సో బాగుంటుంది ఈ నెలంతా వీళ్ళకి అని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కూడా ఈ 12th లార్డ్ అంటే ఏంటి, మనకి మెర్కురీ అయ్యారు, అంటే బుధుడు కూడా మూవ్ అవుతున్నారు, ఎక్కడికి 7th house కి మూవ్ అవుతున్నారు. సో తప్పక కొంతవరకు ఖర్చులు అయ్యే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఖర్చుతో పాటు ఏంటంటే వీళ్ళ
స్టడీ కానీ లేకపోతే వాళ్ళు ఖరీదైన వస్తువు కొనుక్కోవడం కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. తప్పక స్టాక్ మార్కెట్లో దిగడం అనేది తెలుస్తుంది. అంటే ఏంటి, కమర్షియల్గా వెళ్ళడం అనేది కూడా కనిపిస్తుంది అనమాట. అంటే ఏదైనా జాతక రీత్యా అందరికీ అని మనం చెప్పట్లేదు, జాతక రీత్యా చూడడం అనేది ఇంపార్టెంట్. సో ఉద్యోగ రీత్యా ఉన్నవాళ్ళు, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి తప్పక వాళ్ళకి ఈ నెలలో బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది ఈ మంత్ అని చెప్పాలి. అంటే పై వాళ్ళ మన్నన పొందడం, వాళ్ళు అనుకున్న టాస్క్ని కంప్లీట్ చేయడము, వాళ్ళు ఇచ్చిన బాధ్యతల్ని కూడా టైంకి కంప్లీట్ చేసి వాళ్ళు మన్నన పొంది ముందుకెళ్ళడం అనేది మనకి కనిపిస్తోంది. కొలీగ్స్తో పాటు సన్నిహితంగా ఉండడం కూడా మనకి కనిపిస్తుంది అనమాట. సో కొంతవరకు వీళ్ళకి బాగానే ఉంటుంది. ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఫస్ట్ 7th లో, దాని తర్వాత మనకి 8th హౌస్ అంటే ఓన్ హౌస్కి వెళ్తున్నారు. సో రెండు కొంతవరకు వీళ్ళకి బాగానే ఉంటాయని చెప్పాలి. అండ్ ఆల్సో ఏంటంటే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో అండర్స్టాండింగ్ పెరుగుతుంది, సన్నిహితం కూడా పెరుగుతుంది. అండ్ ఆల్సో ముందుకు వెళ్తుంది ఆ రిలేషన్షిప్ కూడా అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఎవరికైనా కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళకి సత్సంబంధాలు ఏర్పడే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తాయి. తప్పక ఏంటంటే అందరితో కలయిక, బంధుమిత్రుల కలయిక ఉంటుంది. అటు విందు వినోదాల్లో పాల్గొనడం, అండ్ ఆల్సో ఇంట్లో శుభకార్యాలు జరగడం, అండ్ ఆల్సో దాని మీద ఖర్చు పెట్టడం, అండ్ ఆల్సో ఏంటంటే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని దానికి విరాళాలు ఇవ్వడం కూడా మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అండ్ దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది అని చెప్పాలి. 11th లార్డ్ మనం చూసాము అంటే 7th వస్తున్నారు. సో తప్పక కొంతవరకు ఈగో క్లాషెస్ ఉన్నప్పటికీ సర్దుకుంటుందని చెప్పాలన్నమాట. ఆరోగ్య సమస్యలు ఎలా ఉండబోతాయి? వీళ్ళకి ఆరోగ్య సమస్యలు అంటే పెద్ద ఏంటంటే చిన్న చిన్న నలతలే మనకు కనిపిస్తున్నాయి. ఏదైనా మళ్ళీ ఎవరి ఇండివిజువల్ జాతకం, వ్యక్తిగత జాతకం చూసినప్పుడు అది వేరే మారుతుంది. బట్ జనరల్ గా చెప్పాలి అంటే వీనస్ అండ్ సన్ కూడానే ఉన్నారు. కొన్ని ప్రాబ్లమ్స్ అంటే బ్లడ్ ప్రెషర్ రావడం కానీ, అండ్ ఆల్సో మనం చూసామంటే సడన్ గా అంటే బీపీ పెరగడం కానీ, లేకపోతే నలత రావడం అంటే యాంగ్జైటీ పెరిగి కొంతవరకు నీరసపడడం కానీ, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. బట్ స్టిల్ పెద్ద నలతలు అంటూ ఏమీ కనిపించట్లేదు ఎక్కువ. సో జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది, డాక్టర్ని సంప్రదించడం అనేది మంచిది. ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు? తప్పక వీళ్ళు ఏంటంటే శుక్రవారం లక్ష్మీదేవికి కొలవడం అనేది మంచిది. అండ్ ఆల్సో తామర పువ్వులతోటి పూజ చేయడం, ఎస్పెషలీ ఒక మనం 9 చెప్తాం, 9 లేకపోతే 11 చెప్తాము. సో కొలవడం అనేది మంచిది. దాంతోపాటు ఏంటంటే నవగ్రహాలు హోమం చేయడం కానీ, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం తప్పక చేయండి. నవగ్రహాల చుట్టూ ఎవరు వద్దనట్లే 108 టైమ్స్ చేయండి, కానీ 9 టైమ్స్ చేసినా మనకి రిజల్ట్ వస్తుంది. సో తప్పక ఇది చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మనం చూసామంటే 11th లో ఏమో కేతు ఉన్నారు, అలాగే మనం చూసాం 11th లో ఎగ్జాల్టేషన్కి వస్తున్నారు. సో ఏది పట్టుకున్నా వాళ్ళకి లాభం వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి April 14 తర్వాత, అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ మనకి ఏంటంటే ఈ రాశికి అధిపతి 7th హౌస్ లో ఉన్నారు. సో సన్నిహితం అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ బాగుండడం, ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మనకి ఎప్పటికైనా మనం చెప్పుకునేది ఏంటంటే వాళ్ళకి ఎవరు అడిగినా, ఎవరు కోరుకున్నా ఫస్ట్ ఏంటి వాళ్ళు అడిగినది డబ్బు కావాలని అడుగుతారు. సో అందుకనే లక్ష్మీదేవికి పూజించమని మనం చెప్పడం జరిగింది. రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు ఏంటంటే నవముఖి రుద్రాక్ష వేసుకోవడం అనేది మంచిది. దాంతోపాటు షణ్ముఖి వేసుకోవడం కూడా ఇంకా మంచిది అనమాట. ఇవి రెండు కూడా చాలా మంచివి. ఏదైనప్పటికీ వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. అలాగే కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు రోజ్ పింక్ నుంచి ఆల్మోస్ట్ మనకి ఆరెంజ్ షేడ్, రెడ్డిష్ ఆరెంజ్ వేసుకోవడం మంచిది. దాంతోపాటు గోల్డ్ వాడడం కూడా ఇంకా మంచిది, ఎస్పెషలీ ఆన్ ఫ్రైడేస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.